ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెప్సీస్ కిచెన్. ఈరోజు వచ్చేసి కిచడీలోకి చట్నీ చేయబోతున్నాను, అది కూడా పుదీనా పల్లీ చట్నీ. ఈ చట్నీ చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసుకుందాం. పుదీనా నేను 4 టమాటోస్ తీసుకున్నాను, ఆనియన్స్ క్యూబ్లో కట్ చేసుకుని పెట్టుకున్నాను, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, పల్లీలు, చింతపండు ముందుగా వాటర్లో నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ తోటి పుదీనా ఇంకా పల్లీల చట్నీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ బాగా వేడైన తర్వాత ఇందులో ఆయిల్ లేకుండా నేను పల్లీల్ని ఫ్రై చేసుకుంటున్నాను. పల్లీలు ఈ కలర్ షేడ్లో వచ్చిన తర్వాత దీన్ని నేను ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. పల్లీలు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆనియన్స్ ఏవైతే మనం క్యూబ్ సైజ్లో కట్ చేసి పెట్టుకున్నామో అవి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవి విడిపోయేంత వరకు వాటిని మనం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులో నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. టమాటో వేసుకొని దీన్ని బాగా కలుపుకుందాము. టమాటో ఆనియన్స్ బాగా ఉడకాలండి. బాగా కుక్ అయిన తర్వాత ఇందులో నేను పుదీనా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. టమాటో ఇంకా బాగా ఉడకాలండి, సో అందుకని నేను ఇంకా 10 మినిట్స్ దీన్ని కుక్ చేసుకుంటున్నాను. టమాటో బాగా పల్పీగా కుక్ అయింది. ఈ మిక్చర్ ఇంతగా కుక్ అవుతూ సరిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్యాన్ని సైడ్కి పెట్టేసుకుంటున్నాను. ఈ మిక్చర్ చల్లారాలి, అందుకని నేను ఇది సైడ్ పెట్టుకుంటున్నాను. ఈ లోపల మనం పల్లీలని పేస్ట్ చేసుకుందాము. నేను ఈ మిక్చర్లో పల్లీలు అండ్ జీలకర్ర వేసి దీన్ని నేను బ్లెండ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఏదైతే మిక్చర్ మనం కుక్ చేసామో ఆ మిక్చర్ని మనం ఇందులో వేసుకుందాము. ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా ఇందులో వేసుకుందాము. కావాల్సినంత ఉప్పు, కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ చట్నీని నేను సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. చూసారు కదా అండి, పుదీనా పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఈ పుదీనా పల్లీ చట్నీ వచ్చేసి కిచడీలోకి చాలా బాగుంటుందండి. ఈ కాంబినేషన్ ఒకసారి మీరు కంపల్సరీ ట్రై చేయండి. అండ్ ఈ చట్నీ దోశ, ఇడ్లీలో కూడా బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ మీ ముందుకి ఇంకొక కొత్త రెసిపీతో వచ్చేంత వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హెప్సీస్ కిచెన్.